ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, తేదీ 12 మార్చి 2026 గురువారం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 తిథి నవమి ఉదయం 6:30 వరకు, తరువాత దశమి. నక్షత్రం మూల రాత్రి 12:34 వరకు, తరువాత పూర్వాషాఢ. యోగం సిద్ధి ఉదయం 9:51 వరకు. కరణం తైతుల సాయంత్రం 5:25 వరకు, తరువాత గరజి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:54 నుండి 5:42 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:40 నుండి రాత్రి 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. అశుభ సమయాలు వర్జ్యం ఉదయం 6:54 నుండి 8:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుండి 11:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:30 నుండి 7:59 వరకు. గుళిక కాలం ఉదయం 9:28 నుండి 10:57 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఈ రోజు పనుల్లో చురుకుదనం ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి అవకాశాలు రావచ్చు. వృషభరాశి అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. స్నేహితుల సహాయం లభిస్తుంది. మిథునరాశి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కర్కాటక రాశి పనుల్లో కొంత ఆలస్యం రావచ్చు, సహనం అవసరం. కుటుంబంతో గడిపితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. సింహరాశి ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కన్యరాశి కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు మంచి రోజు. తులారాశి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది. వృశ్చిక రాశి స్నేహితులతో లేదా బంధువులతో మంచి సమయం గడుపుతారు. పనుల్లో పురోగతి ఉంటుంది. ధనస్సు రాశి ఆర్థికంగా మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారులకు లాభాలు కనిపించవచ్చు. మకర రాశి కొత్త బాధ్యతలు రావచ్చు. కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. కుంభరాశి ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనులు సాఫల్యం పొందుతాయి. మీనరాశి పనుల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. శాంతంగా ఉండటం మంచిది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.